హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు పికిల్స్. ఈరోజు అత్తమ్మ రుచులు పికిల్స్లో అయితే మా గుంటూరు స్పెషల్ పండు మిరపకాయ నిలవ పచ్చడి టేస్ట్ చేసి చూపిస్తానండి. సో ఈ పండు మిరపకాయ పచ్చడి అయితే ఇలా జాడీల్లో కానీ గాలి తగలని డబ్బాల్లో కానీ అలా సీసాల్లో భద్రపరచుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది పండు మిరపకాయ పచ్చడి. ఇక ఈ పండు మిరపకాయలని మేము స్పెషల్గా పొలంలో నుంచి కోసుకొచ్చుకున్నాం. అంటే నాటుకాయలండి ఇవి, హైబ్రిడ్ అయితే కాదు. చాలా టేస్టీగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. దానికి తగినట్టు మనం చింతపండ్లు కానీ అవి వేసుకొని రుబ్బుకోపోతే. కానీ నేను మీడియం స్పైసీతో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు పికిల్స్ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ పండు మిరపకాయ ఒక్క పచ్చడి ఉంటే చాలండి మనకి. ఇంకా దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు. అంటే పండు మిరపకాయ టమాటా పచ్చడి అని కానీ, పండు మిరపకాయ గోంగూర పచ్చడి అని కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో చూడండి ఇలా కలిపేసుకొని నేను నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఏమి వేసుకోలేదు. పచ్చడి బాగా మాగిందనమాట. సో ఒకసారి స్పైసీ అయితే ఏం లేదండి, మీడియంగా ఉంటుంది. ఇది కామన్గా అందరూ తినగలిగిన స్పైసీతోనే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. చూసారు కదా టేస్ట్ అయితే ఎంత బాగుందో. అంటే నేను తయారు చేశాను, ఆ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేదానికన్నా మీలో ఎవరికైనా నచ్చితే మీకు కావాలి అనిపిస్తే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు పికిల్స్ నెంబర్స్కి వాట్సాప్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీరు టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు రివ్యూ కానీ కామెంట్ కానీ ఇస్తే వ్యూవర్స్కి అర్థమవుతుంది, తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది అనమాట. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను. అంతేకాకుండా మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, వెజ్ పికిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. కారం, కారపళ్ళు, కూరలో కారాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు మరిన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తాయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.